రాజమండ్రి మెడికో ప్రియాంక ఘటన విషాదాంతంగా ముగిసింది. బ్రెయిన్ డెడ్కు గురైన ఆమె తుది శ్వాసను విడిచింది. ఓవైపు తన బిడ్డను కాపాడుకోవటానికి ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇక లేదని తెలిసి ఆ తండ్రి ఆవేదన అంతా ఇంత కాదు. ఏపీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేకపోవటం, సీఎం నుంచి మంత్రుల వరకు ఏ ఒక్కరూ కనీసం పరామర్శించకపోవటం ఆ కుటుంబ బాధను రెట్టింపు చేసింది. ఆసుపత్రి ఖర్చుల నుంచి న్యాయం చేసే వరకు ఏ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది ప్రియాంక. ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయినా ఏదైనా అద్భుతం జరిగి కోలుకుంటుందేమోనని ఆమె తండ్రి ఎదురుచూపులు అడియాసలయ్యాయి. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది ప్రియాంక. ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకొచ్చింది. మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. చుట్టుపక్కల వారు వెంటనే ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రియాంకను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి ప్రకాష్ నగర్ స్టేషన్ కు వెళ్లిన ప్రియాంక తండ్రి వెంకటేష్ తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించారు. ఈ వ్యవహారంలో తమ కడుపు కోతను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రియాంక తండ్రి వెంకటేష్. తమ కూతురు విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఏ రకమైన సాయం అందలేదని వాపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మానవతా దృక్పథంతో కూడా స్పందించలేదన్నారు. ఆడపిల్లలను చంపేస్తూ సమాజంలో తిరిగే ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్ కి, ఒక పూట వచ్చి పలకరించలేరా? పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయండి? ఈ ఘటన జరిగిన 6 రోజుల తర్వాత స్పందించారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. కోర్టులో పిటిషన్ వేసి నిందితుల్ని కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. పరిస్థితి తీవ్రతను బట్టి మరిన్ని సెక్షన్లు నమోదు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అయితే ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఎస్పీ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికుండే ఇన్ఫర్మేషన్ కి ఇమీడియట్ గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, 2 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. మీకు దాచిపెట్టి చేసే అవసరం లేదు. పోలీసులో ఇలాంటి బ్రూటల్ యాక్సిడెంట్ ని మేము ఎవరు చెప్పినా అలాంటిది ఏముండదు. వీ విల్ బి వెరీ క్లియర్. ప్రియాంక విషయంలో తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె మృతికి కారకులైన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించకపోవడంతో ప్రియాంకకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.